హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు కుండపోత వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా మార్చి 13 నుంచి 18 వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోని చాలా భాగాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా గాలి దుమ్ములతో కూడినటువంటి వర్షాలు నమోదు కావడంతో రైతులందరూ అప్రమత్తగా ఉండాలని, పంటను కాపాడుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు కూడా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది మార్చి 14, 15, 16 తేదీల్లో. ఆ తరువాత మనకి నేరుగా ఈ వర్షాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరించున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాల్లో మార్చి 15, 16, 17, 18వ తారీఖు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షపాతం కురుస్తుంది. ఉష్ణోగ్రతలు ఈ 2 రోజుల పాటు అదే విధంగా కొనసాగుతాయి అత్యధికంగా. ఆ తరువాత వర్షాలు కూడా అత్యధికంగా నమోదవుతాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల, మేడ్చల్, సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, హన్మకొండ భాగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.